పేద అక్క డబ్బున్న చెల్లి పిచ్చుకలు. కంటిపూడి అడవుల్లో సారా పిచ్చుక, చాహు అనే పిచ్చుక దంపతులు ఉన్నారు. వారిది ఇద్దరు ఆడపిల్లలున్న ఒక మధ్యతరగతి కుటుంబం. పెద్ద కూతురి పేరు నిమ్మి పిచ్చుక, చిన్న కూతురి పేరు రింకు పిచ్చుక. ఉన్నంతలో అన్నీ సర్దుకుంటూ ఉండే కుటుంబం కావడంతో వారికి పెద్దగా ఏ లోటు తెలిసేది కాదు. ఒకరోజు నిమ్మి పిచ్చుకతో తల్లి సారా పిచ్చుక ఇలా మాట్లాడుతుంది. చూడమ్మా నిమ్మి, ఇదిగో ఈ డబ్బులు పక్కింటి కాకి పిన్ని దగ్గర అప్పు తీసుకొచ్చాను. ఇవి తీసుకెళ్ళి నీ పుట్టినరోజుకి ఒక డ్రెస్ కొనుక్కో. నీకు కొత్త బట్టలు కొని కూడా చాలా సంవత్సరాలైంది. ఈ డబ్బు తీసుకుని వెళ్ళిరా. ఇప్పుడు అప్పు చేసి బట్టలు కొనుక్కోవాల్సినంత అవసరం ఏముందమ్మా? పుట్టినరోజు మనం గుర్తు చేసుకునే రోజు, కానీ ప్రపంచానికి చెప్పవలసిన రోజు కాదు. అంతగా కొత్త బట్టలు వేసుకోవాలనిపిస్తే మొన్న పండక్కి చెల్లికి కొన్న కొత్త డ్రెస్ ఉంది కదా, అది వేసుకుంటాను. ఈ డబ్బులు బామ్మగారికి ఇచ్చేయి అని చెప్పింది. ఈ విధంగా ఏ అవసరాన్నైనా సర్దుబాటుగా మార్చుకోవడం చాహు పిచ్చుక చిన్నప్పటి నుండి పిల్లలకు నేర్పుతూ పెంచాడు. మరొక రోజు నెలకి సరిపడా సరుకులు తేవడానికి వెళ్లిన చిన్న కూతురు రింకు ఆ సామాన్లు నెత్తిమీదే మోసుకుని ఇంటికి వచ్చింది. అది చూసిన తండ్రి పిచ్చుక కూతురు పిచ్చుక రింకుని ఇలా అడుగుతున్నాడు. ఏంటమ్మా రింకు, అంత బరువు మోసుకుంటూ రాకపోతే ఏ ఆటోలోనూ రావచ్చు కదా? పక్క వీధి వరకు ఆటోలోనే వచ్చాను నాన్న. ఇంటి ముందు వరకు రావాలంటే 30 ఎక్కువ అవుతుంది, పక్క వీధి వరకు అయితే 30 తక్కువ అవుతుంది అన్నాడు. అందుకే అక్కడ దిగి నడుచుకుంటూ వచ్చేశాను. ఈ కాస్త దూరం కోసం ఆటోవాడికి 30 ఎందుకు ఇవ్వాలని. ఈ విధంగా అవసరమైన చోట అవసరమైనంత వరకే ఖర్చులు చేస్తూ తండ్రి కష్టార్జితాన్ని ఆ కూతుళ్ళిద్దరూ ఎక్కడా వృధా చేయకుండా నడుచుకుంటున్నారు. కొద్ది రోజుల తర్వాత పెద్ద కూతురు నిమ్మి పిచ్చుకకు ఒక మంచి సంబంధం రావడంతో ఆ విషయం భార్య సారాకి చెప్పాడు చాహు. అప్పుడు భార్య పిచ్చుక ఇలా బదిలిస్తుంది. కుర్రాడు మంచివాడే అంటున్నారు సరే, కానీ వాళ్ళు కూడా మనలాగే మధ్యతరగతి కుటుంబం అంటున్నారు కదా, మీకు తెలీదా? కూతురిని ఉన్నింట్లో ఇచ్చుకోవాలి, కోడలిని లేనింటి నుండి తెచ్చుకోవాలి అని మన పెద్దల మాట. సారా, అవన్నీ చూసుకుంటూ కూర్చుంటే మంచి కుర్రాడు చేజారిపోతాడు. పైగా వాళ్ళు కూడా మన నుండి పెద్దగా ఆశించడం లేదు. మన అమ్మాయి, మన కుటుంబం పద్ధతులు వారికి బాగా నచ్చాయి. ఇలాంటి సంబంధం వదులుకోమని ఒకవేళ ఏ పెద్దవాళ్ళైనా చెప్తారంటావా అని బదులిచ్చేసరికి సారా మరేం మాట్లాడలేకపోయింది. మొత్తానికి అనుకున్న విధంగా చాలా సింపుల్గా నిమ్మీకి టోనీతో పెళ్లి అయిపోతుంది. టోనీ కుటుంబంలో అందరూ మంచివాళ్లే, కానీ వాళ్ళకి డబ్బు కష్టాలు చాలా ఎక్కువ. వాటిని ఎలా దాటాలని ప్రయత్నం చేస్తూనే వారి జీవితాలు నడిచిపోతున్నాయి. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు సారా పిచ్చుక భర్త పిచ్చుక దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఏమండి, చిన్నది రింకుకి చాలా మంచి సంబంధం, పెద్దంటి సంబంధం వచ్చింది. ఎలాగైనా ఆ అబ్బాయికే ఇచ్చి చిన్నదాన్ని పెళ్లి చేద్దామండి. సరే, ప్రయత్నిద్దాం. ఎవరికి ఎక్కడ రాసిపెట్టి ఉందో తెలియదు కదా అని పెళ్లికి ఒప్పుకోవడంతో అతి తక్కువ సమయంలోనే ఇద్దరు ఆడపిల్లలకి చాహు పిచ్చుక పెళ్లి చేయగలిగాడు. చిన్న కూతురి అత్తారు బాగా డబ్బున్న వాళ్ళు, అయినా రింకుని బాగానే చూసుకుంటున్నారు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ రింకులో డబ్బున్నదన్న అహంకారం కూడా పెరిగిపోతుంది. ఒకసారి కూతుళ్ళిద్దరూ పుట్టింటికి వచ్చినప్పుడు నిమ్మి పిచ్చుక తన చెల్లి రింకు పిచ్చుకతో ఇలా అంటుంది. రింకు, ఒకసారి వీలు చూసుకుని మీ ఆయన నువ్వు మా ఇంటికి రండే. ఎక్కడెక్క, మా ఆయనది బావలాగా చిన్న పొజిషన్లో ఉద్యోగం కాదు కదా, పెద్ద ఉద్యోగం. అందుకే ఆయనకి కుదరదు. పైగా ఇల్లంతా ఏసీలో ఉంటుంది మాకు. మీ ఇంటికి వస్తే ఫ్యాన్ తప్ప ఏమీ ఉండదు కదా. మేము వచ్చినా మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది లేక. అయినా మీ మరిదికి చెప్పి చూస్తాను అనడంతో నిమ్మి చాలా బాధపడింది. బంధుత్వాలకి డబ్బులతో అంతరాలు చూసే సంస్కారానికి చెల్లెలు వచ్చేసిందని బాధపడింది. అలా కొద్ది రోజులు గడిచాయి. నిమ్మి భర్త చాలా రోజులుగా కంపెనీకి చేస్తున్న సేవల వల్ల అతనికి పెద్ద ప్రమోషన్ వచ్చింది. దాంతో వాళ్ళ ఆర్థిక బాధలన్నీ తీరిపోయాయి. ఆ ఆనందంలో ఇంటికి వచ్చిన టోనీ పిచ్చుక తన భార్య నిమ్మి పిచ్చుకతో ఇలా అంటున్నాడు. నిమ్మి, ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నాకు పెద్ద ప్రమోషన్ వచ్చింది. ఇదంతా నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టడం వల్లే జరిగింది. ఇకపై కంపెనీ ఇచ్చే ఇంట్లోకి మనం వెళ్ళిపోవచ్చు. నెమ్మదిగా అన్నీ కూడబెట్టుకోవచ్చు. పోనీలండి, ఆ దేవుడి కిన్నాళ్ళకి మన కష్టాలు చూసి బోరు కొట్టేసినట్టుంది. అందుకే సుఖాల దారి చూపించినట్టున్నాడు అని చాలా ఆనందపడింది. మరోవైపు రింకు భర్తకి డబ్బంటి లెక్క లేకపోవడంతో దుర్వ్యసనాలకు బానిసై తను పనిచేస్తున్న ఆఫీసులో అవినీతికి దిగాడు. దీంతో ఆఫీస్ వాళ్ళు అతని మీద కేసు పెట్టి అరెస్టు చేయించి జైలు పెట్టారు. ఈ విషయం తెలిసి రింకు పిచ్చుక అత్తమామలు ఇలా అంటున్నారు. మా పరువు మొత్తం తీసేశాడు వాడు. మా కొడుకే కాదు, వాణ్ణి విడిపించాల్సిన అవసరం మాకు లేదు అని కొడుకు చేసిన నిర్వాకానికి అతని తల్లిదండ్రులిద్దరూ కోపంగా ఉన్నారు.
రింకుకి ఏ దారి లేక పుట్టింటికి వెళ్ళి తన బాధని తల్లిదండ్రులకు చెప్పుకుంది. అప్పుడు తండ్రి పిచ్చుక చాహు చిన్న కూతురు రింకు పిచ్చుకతో ఇలా అంటున్నాడు. నువ్వేమీ బాధపడకమ్మా, ఈ విషయంలో అక్క ఏమైనా సహాయం చేయగలుగుతుందేమో. మీ బావ చాలా పెద్ద పొజిషన్లో ఉన్న ఆఫీసర్ కదా అని కూతురికి ధైర్యం చెప్పి నిమ్మికి కబురు పెట్టాడు. నిమ్మి పుట్టింటికి వచ్చింది. ఏడుస్తున్నా తన చెల్లి దగ్గర విషయం తెలుసుకుంది. అప్పుడు ఇలా అంటుంది. చూడు చెల్లి, డబ్బు గురించి ఇంత దిగజారిపోతే ఏ రోజుకైనా సమస్య. అయినా నీ భర్తని మొదట్లోనే నువ్వు కంట్రోల్లో పెట్టుండాలి. కానీ నువ్వు కూడా అతనితో కలిసి డబ్బు ఖర్చుకి అలవాటు పడ్డావు. దాని ఫలితం ఇప్పుడు నీ భర్త అరెస్ట్ అయ్యాడు. సరేలే, ఇదంతా నేను చూసుకుంటాను. మీ బావతో మాట్లాడి మీ ఆయన్ని విడిపిస్తాను. రిలీజ్ అయ్యాక ఒకసారి మా ఇంటికి వచ్చిపోండి. ఇప్పుడు మా ఇంట్లో ఏసీ ఉందిలే అని చెల్లెళ్ళు చేసిన అవమానాన్ని తిరిగి అప్పచెప్పింది. అప్పుడు రింకుకి పశ్చాత్తాపం కలిగి అక్కతో ఇలా అంటుంది. నన్ను క్షమించక్క, డబ్బుతో కళ్ళు మూసుకుపోయి పెద్దంతరం చిన్నంతరం మరిచిపోయి అహంకారంతో మాట్లాడాను. ఇప్పుడు నాకు డబ్బు కన్నా బంధాలే గొప్పవని తెలిసిందే అని తన తప్పు తాను తెలుసుకుని అక్క మొగుడు టోనీ మాట సాయంతో రింకు భర్త కేసు నుండి బయటపడడంతో ఆ అక్క చెల్లెళ్ల జంటలిద్దరూ పుట్టింట్లో కలిసి తమ మధ్య పెరిగిన దూరాన్ని చెరిపేశారు. అదే రోజు ఒకరి తర్వాత ఒకరికి వాంతులు కావడంతో తల్లి సారా భర్త చాహు పిచ్చుక ఇలా అంది. ఏమండి, మీరు తాత కాబోతున్నారు. అది కూడా ఒకేసారి డబుల్ తాత కాబోతున్నారు. మన కూతుళ్ళిద్దరూ గర్భవతులుగా ఉన్నారు. ఇకపై మరింట్లో ఒకేసారి 2 ఉయ్యాలలు ఊగబోతున్నాయి అని తన ఆనందాన్ని అందరితో పంచుకుంది. తాను తల్లి కాబోతున్నందుకు నిమ్మి, రింకు కూడా చాలా సంతోషించారు. అదే విషయాన్ని రింకు పిచ్చుక తన అత్త మామలకి చెప్తే వారు కోపతాపాలు మరిచిపోయి గర్భవతి కోడల్ని చూడ్డానికి ఆమె పుట్టింటికి వచ్చి మిఠాయిలు తినిపించారు. ఆ విధంగా ఆ అక్కా చెల్లెళ్ల జీవితం వారికి కొన్ని పాఠాలు నేర్పింది.